హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దానికోసం మినపప్పుని, ఇడ్లీ రవ్వని నానబెట్టి శుభ్రంగా కడిగి రుబ్బుకుని ఇడ్లీ పిండిని రెడీ చేసి పెట్టుకోండి. చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పుని బాగా వేయించి ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని, కొబ్బరి ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అలాగే చింతపండుని వేసి మిక్సీ జార్లోకి బాగా గ్రైండ్ చేసుకుని చట్నీకి పోపు వేసుకోండి. రుబ్బు పెట్టుకున్న పిండిలో కొంచెంగా జీలకర్రని, వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా కళాయిలోకి రొట్టెలాగా వేసుకుని మూత పెట్టుకుని బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేసుకోండి. పూర్తి వీడియోని ఛానల్కి వెళ్ళి చూసినట్లయితే క్లియర్గా ఉంటుంది. అలాగే రిలేటెడ్ వీడియోలో రెసిపీకి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. ఓపెన్ చేసి చూడండి. ప్రాసెస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్లియర్గా అర్థమవుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.